హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10 ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ సెషన్లో మనం మినరల్ అండ్ పవర్ రీసోర్సెస్ చాప్టర్ చదువుకోబోతున్నాం. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఇది మనకు ఏపీ సిలబస్లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ దిస్. దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సెమిస్టర్ 1 ఓన్లీ. సో లెట్స్ స్టార్ట్. Kiri was visiting Sukant in his native place near Dhanbad. So Kiri undi kada, tanu Sukant tana native place lo Sukant ane place undi, Dhanbad దగ్గరలో Sukant ane place undi, అక్కడికి వెళ్ళిందంట. కిరి అక్కడ లార్జ్ ఏరియాస్ లైక్ బ్లాక్ అక్కడ మొత్తం ఏంటి బ్లాక్ గా ఉందంట. So Sukant, why is this place so black and dusty? Sorry guys, actually ga Sukant, Kiri, they both are friends. So Sukant వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గరికి కిరి వెళ్ళింది. సో సుకంత్ అడిగింది, ఏంటి ఈ ప్లేస్ అంతా ఇంత డస్టీగా ఉంది అని. సో ఎందుకు అంటే చూడండి, అవి కోల్ మైన్స్ అంటే తెలుసా మీకు? కేజీఎఫ్ మూవీలో మీరందరూ చూసుంటారు, కోలార్ ఫీల్డ్స్ కదా అవి. సో అక్కడ ఏం చేస్తారు, గోల్డ్ తవ్వి తీస్తుంటారు కదా. సో ఇక్కడ సేమ్ అలా మీరు చూసుంటారు కదా కేజీఎఫ్ మూవీలో, ఎలా గోల్డ్ లోపలికి వాళ్ళు వెళ్ళి లోపల ఎర్త్ లోపల టన్నెల్స్ చేసి ఆ టన్నెల్స్ లోపల వెళ్ళి తవ్వి తీస్తారు. సేమ్ అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ గోల్డ్ తీయరు, కోల్ తీస్తారు. ఓకే, చూడండి ఇక్కడ కనిపిస్తుందా ఈ ఇమేజ్లో? చూడండి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో కోల్. ఇక్కడ కోల్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది, లోడ్ చేస్తున్నారు ట్రక్స్కి. ఓకే, అన్ని ట్రక్స్ తీసుకొని అన్ని లోడ్ చేసేస్తున్నారు. కిరి వాస్ ఓకే, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ది కోల్ మైన్స్. దగ్గరలో ఉన్న కోల్ మైన్స్ వల్ల ఇదంతా తనకి అలా అనిపించింది. సో డూ యూ సీ ద ట్రక్స్ కనబడుతున్నాయి కదా ఇక్కడ మనకు, దే ఆర్ క్యారింగ్ మినరల్ కోల్. సుకంత్ ఏమన్నాడు, ఇక్కడ మీకు ట్రక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ట్రక్స్ ఏం చేస్తున్నాయంటే కోల్ని క్యారీ చేస్తున్నాయి అని చెప్పాడు. వాట్ ఆర్ మినరల్స్, మరి మినరల్స్ ఏవి అని కిరి అడిగింది. సో మినరల్స్ ఏంటి, మినరల్స్ అంటే ఏంటి అసలు అని కిరి అడిగితే సుకంత్ ఏం చెప్పాడు, హ్యావ్ యూ ఎవర్ సీన్ అ బేకర్ బేకింగ్ బిస్కెట్స్? బేకరీస్లో బేకర్స్ ఏం చేస్తారు, బిస్కెట్స్ తయారు చేస్తారు, కేక్స్ బేక్ చేస్తారు కదా. వాళ్ళు ఫ్లోర్, మిల్క్, షుగర్ అండ్ కొన్నిసార్లు ఎగ్స్ కూడా మిక్స్ చేస్తారు కదా, రైట్? ఎగ్స్ కూడా వాళ్ళు మిక్స్ చేస్తారు. అన్నీ మిక్స్ చేసి ఏం చేస్తారు, బిస్కెట్స్ తయారు చేస్తారు. సో ఇంగ్రీడియంట్స్ ఏంటి, సెపరేట్గా తెస్తారు కదా. సేమ్ అలాగే ఈ బిస్కెట్స్ ఏంటి, దేర్ ఆర్ అ నంబర్ ఆఫ్ థింగ్స్ దట్ యు కెనాట్ సీ. రాక్స్, సేమ్ అలాగే ఏంటి, రాక్స్, ఎర్త్లో ఏంటి రాక్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ ఏంటి, ఆన్ దిస్ ఎర్త్ హ్యావ్ సెవెరల్ మినరల్స్ కాల్డ్ మెటీరియల్స్ కాల్డ్ మినరల్స్ మిక్స్డ్ ఇన్ దెమ్. రాక్స్ కూడా మినరల్సే, ఇలాంటివి చాలా మినరల్స్ అనేవి ఉంటాయి. సో దీస్ మినరల్స్ ఏంటి, ఎర్త్ మొత్తం మీద, ఎర్త్ రాక్కి సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి ఈ మినరల్స్. సో ఇప్పుడు మన బాడీలో ఎలాగైతే లైక్ we did some vitamins, minerals, right? మనకి ఎలాగైతే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కదా మన బాడీలో, సేమ్ అలాగే ఎర్త్లో ఏంటి, దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్. ఈ రాక్స్ ఏమైపోతాయి, బ్రేక్ అయిపోతాయి కొన్ని, ఏదైనా కెలమిటీస్ జరిగినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా జరిగినప్పుడు, లైక్ న్యాచురల్ కెలమిటీస్ ఏమైనా జరిగినప్పుడు రాక్స్ బ్రేక్ అయిపోయి ఎర్త్లో కలిసిపోవడం. సో అవి మళ్ళీ ఎర్త్కి మినరల్లా మారిపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. న్యాచురల్లీ అకరింగ్ సబ్స్టాన్సెస్ హ్యాస్ అ డెఫినెట్ కెమికల్ కంపోజిషన్. సో ఈ సబ్స్టాన్సెస్కి ఏంటి, డెఫినెట్ కెమికల్ కంపోజిషన్ ఉంటుంది.
దాన్ని మనం ఏమంటాము, వీ కాల్ ఇట్ యాజ్ మినరల్. అండ్ మినరల్స్ ఆర్ నాట్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ స్పేస్. మినరల్స్ ఏంటి, పైన అన్ని ఈవెన్గా అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వవు. దే ఆర్ కాన్సన్ట్రేటెడ్. అవేంటి ఒకే చోట కాన్సన్ట్రేషన్గా ఉండిపోతాయి. ఎలా, రాక్స్గా పర్టికులర్ ఏరియాస్లో ఎక్కువ. ఇప్పుడు చూడండి, కోల్ మీకు ప్రతి చోట ఉండదు, కొన్ని గనుల్లోనే కోల్ మీకు దొరుకుతుంది. సేమ్ అలాగే కేజీఎఫ్ మూవీలో మీరు చూసుంటారు కదా, కేజీఎఫ్ మూవీలో ఏం చేస్తారు, వాళ్ళు గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో అలాగా మొత్తం ఇండియా మొత్తంలో అలా జరుగుతుందా, కాదు కదా, అలా జరగదు కదా. సో కేజీఎఫ్ మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ అ రియల్ ప్లేస్. లైక్ ఇక్కడ కర్ణాటకలో కోలార్ అని దెర్ ఈజ్ అ ప్లేస్ దట్ ఈజ్ అ రియల్. సో అక్కడ ఇది ఏదైతే పోలీస్ సెక్యూరిటీ అయినా దట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ దర్. అక్కడ నుంచి వెళ్ళే ప్రతి వెహికల్ని చెక్ చేస్తారు, థరోగా చెక్ చేస్తారు. ఓకే, సో అలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ అంత టైట్గా ఉంటుంది. బికాజ్ లైక్ ఆ ప్లేస్లో దట్ ప్లేస్ హ్యాస్ సమ్ ఇంపార్టెంట్, చాలా ప్రెషియస్ థింగ్స్ ఉన్నాయి అందుకు. సో ఆ ప్రెషియస్ థింగ్స్ ఎక్కడంటే అక్కడ ఉండవు కదా, కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్లో ఉంటాయి. అందుకే ఏంటి, ఆ ప్లేసెస్కి అంత ప్రొటెక్షన్ ఇస్తారు ఆ పర్టికులర్ ఏరియాకి. సో అక్కడ రాక్ ఫార్మేషన్లా ఉండిపోతాయి. సమ్ మినరల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఏరియాస్ విచ్ ఆర్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్. కొన్ని మినరల్స్ ఎక్కడుంటాయి, అంత ఈజీగా యాక్సెసబుల్ అవ్వవు, అంటే అంత ఈజీగా దొరకవు. సో ఆర్కిటిక్ ఓషన్ బెడ్ దగ్గర, అంటార్కిటికాలో ఉంటాయి. బట్ వీటి కోసం వెళ్ళి తావడం కూడా ఇట్ ఈస్ అ లైఫ్ రిస్కింగ్ థింగ్. అందుకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడికి వెళ్ళడానికి ట్రై చేయరు. బట్ ఈ కోల్ మైన్స్లో వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది, బ్రీతింగ్ డిజార్డర్స్ వస్తాయి, స్కిన్ డిజార్డర్స్ వస్తాయి. సో అయినా ఏం చేస్తారు కొంతమంది లేబర్స్, దే వాంట్ లైక్ వాళ్ళకు దే వాంట్ మనీ టు ఫీడ్ దేర్ ఫ్యామిలీ, టు ఫీడ్ దేర్ స్టమక్. సో అందుకే ఏం చేస్తారు వాళ్ళు, దే వర్క్. మినరల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జియోలాజికల్ ఎన్వైరన్మెంట్స్. ఓకే, మీరు కేజీఎఫ్ మూవీలో చూసారు కదా. సో వాళ్ళని ఎలా స్లేవ్స్ లాగా చేసేసి ఒక పోర్షన్లోనే ఒక పర్టికులర్ ఏరియాలో పెట్టి వాళ్ళని ఎలా వర్క్ చేస్తుంటారో. సో ఎందుకు వాళ్ళకు డబ్బులు ఇవ్వరు, జస్ట్ వాళ్ళతో పని చేస్తుంటారు, వాళ్ళకి ఫుడ్ పెడుతుంటారు, రైట్. సో ఎందుకు అలా చేస్తారంటే ఆ ప్లేస్లో పని చేయడానికి ఎవరు రారు, ఎంత డబ్బులు ఇచ్చినా రారు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే డబ్బు కంటే ఇక్కడ విల్ బి లూజింగ్ మచ్ మోర్. డబ్బు సంపాదించడం కంటే మనము ఇంకా వాల్యుబుల్ థింగ్స్ లూజ్ అవుతున్నాము అని అర్థమైనప్పుడు ఆ డబ్బు కోసం ఎవరు పని చేయరు. సో వాళ్ళు హెల్దే లూజ్ అయిపోతున్నారు కాబట్టి అలాంటి కండిషన్స్లో, బ్యాడ్ కండిషన్స్లో ఎవరు ఉండాలనుకోరు. అందుకు వాళ్ళు ఏం చేశారు, లైక్ గరుడ విలన్ ఏం చేస్తాడు, వాళ్ళని చాలా లైక్ బలవంతంగా స్లేవ్స్ లాగా చేసి అక్కడ పని చేస్తూ ఉంటాడు కదా. సో అండర్ వేరింగ్ కండిషన్స్ మినరల్స్ ఎలా ఫామ్ అవుతాయి, జియోలాజికల్, నేను ఇందాక చెప్పాను కదా, కొన్నిసార్లు ఫ్లడ్స్ వస్తాయి, కొన్నిసార్లు ఎర్త్ క్వేక్స్ వస్తాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ రాక్స్ బ్రేక్ అయిపోతాయి అండ్ ఉన్నవి ఏమైనా రాక్స్ ఉంటే అవి లోపలికి వెళ్ళిపోయి మినరల్స్ లాగా అయిపోతాయి. అది కొన్ని ఇయర్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత అలా చేంజ్ అవుతుంది. సో అండర్ వేరింగ్ కండిషన్స్లో మనం చూసుకుంటే దే ఆర్ క్రియేటెడ్ బై న్యాచురల్ ప్రాసెస్. అవేంటి, న్యాచురల్ ప్రాసెస్ ద్వారానే క్రియేట్ అవుతాయి. ఆర్టిఫిషియల్ ప్రాసెస్ ఇక్కడ ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ ఓన్లీ. సో వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఏమీ ఉండదు, న్యాచురల్గా దానికై అదే ఫామ్ అవుతుంది. దే కెన్ బి ఐడెంటిఫైడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్ సచ్ as లైక్ కలర్, డెన్సిటీ, హార్డ్నెస్ ఎలా ఉంది. సో కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, సాల్యుబిలిటీ ఏంటి, ఇవన్నిటి మీద ఏంటి వాటిని ఫస్ట్ టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక పొజిషన్, ఒక సాయిల్లో ఏదైనా దొరికిందంటే ఫస్ట్ దాన్ని ల్యాబ్కి తీసుకెళ్ళి ఎవ్రీథింగ్ టెస్ట్ చేస్తారు. దాని కలర్, డెన్సిటీ, అది హార్డ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, అదేంటి, దాని కెమికల్ స్ట్రక్చర్ ఏంటి, దాని సాల్యుబిలిటీ ఏంటి అనేది ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. టైప్స్ ఆఫ్ మినరల్స్లో మనం చూసుకుంటే దేర్ ఆర్ ఓవర్ 3000 డిఫరెంట్ మినరల్స్ అనేవి ఉన్నాయి. చూడండి గైస్,
3000 డిఫరెంట్ మినరల్స్ అనేవి ఉన్నాయంట. ఆన్ ది బేసిస్ ఆఫ్ కాంపోజిషన్లో మనం చూసుకుంటే మినరల్స్ ఆర్ క్లాసిఫైడ్ మెయిన్లీ యాజ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్స్గా క్లాసిఫై అయి ఉన్నాయి. 3.2 ఫిగర్ నెంబర్ 3.2లో మనం చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, మినరల్స్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్గా క్లాసిఫై ఉన్నాయి ఫస్ట్. సెకండ్, మెటాలిక్ మెటల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్గా క్లాసిఫై అయి ఉన్నాయి. మెటాలిక్ మినరల్స్లో మనం చూసుకుంటే మెటాలిక్ మినరల్స్ కంటైన్ మెటల్ ఇన్ రా ఫామ్లో ఏంటి మినరల్స్ అనేవి ఉన్నాయి. మెటల్స్ ఆర్ హార్డ్ సబ్స్టాన్సెస్ దట్ కండక్ట్ హీట్. మెటల్స్ ఏంటి, మెటాలిక్ సబ్స్టాన్సెస్ హార్డ్ సబ్స్టాన్సెస్ అండ్ అవి కండక్ట్ చేయడం అంటే హీట్ని తనలో నుంచి పాస్ చేసుకోగలవు మెటల్స్. అండ్ పాస్ చేసి దాని పక్కన వేరే మెటల్ ఉన్నా దాని వరకు కూడా హీట్ని పంపించగలవు. హీట్ అండ్ ఎలక్ట్రిసిటీని అవి పాస్ చేసుకోగలవు తనలోకి. అండ్ హ్యావ్ ఏ క్యారెక్టరిస్టిక్ లస్టర్ అండ్ షైన్. ఇంకేంటి, లస్ట్రస్గా ఉంటాయి, షైనీగా ఉంటాయి. ఓకే, లస్టర్ అంటే మెరుస్తూ ఉంటాయి, షైనీగా ఉంటాయి. అన్నిట్లో నుంచి బాగా మెరిసేది ఏంటి అంటే గోల్డ్ అండ్ ప్లాటినం. సో అందుకే వాటికి ఏంటి, దే వోంట్ గెట్ రస్టెడ్. సిల్వర్ ఆల్సో ఇట్ వోంట్ గెట్ రస్టెడ్, రైట్? సో అందుకు దే హ్యావ్ హై కమర్షియల్ వాల్యూ. వాటికి చాలా హై కమర్షియల్ వాల్యూ ఉంది. అండ్ ఎవ్రీ వన్ చాలామంది ప్రిఫర్ గోల్డ్. ఇప్పుడైతే అబ్బాయిలకు కూడా గోల్డ్ పిచ్చి పట్టుకుంది. చూసుంటారు కదా చాలామందిని కేజీల గోల్డ్ వేసేసుకొని ఉండడాన్ని. ఐరన్ ఓర్, బాక్సైట్, మ్యాంగనీస్ ఓర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఏంటి, బాక్సైట్, ఐరన్ ఓర్, మ్యాంగనీస్ ఓర్, ఇవన్నీ ఓర్స్కి ఎగ్జాంపుల్. మెటాలిక్ మినరల్స్ మే బి ఫెర్రస్ ఆర్ నాన్ ఫెర్రస్. ఫెర్రస్ మినరల్స్ ఏవి అంటే ఐరన్ ఓర్, మ్యాంగనీస్ అండ్ క్రోమైట్స్. దీంట్లో ఏముంటుంది, ఐరన్ ఉంటుంది. అండ్ నాన్ ఫెర్రస్ మెటల్ ఏంటి అంటే డజంట్ కంటైన్ ఐరన్. ఫెర్రస్ అంటే ఏంటి, కెమికల్లీగా మనం చూసుకుంటే ఫెర్రస్ అంటే ఐరన్ గైస్. కెమికల్ నేమ్, ఐరన్కు ఉన్న కెమికల్ నేమ్ ఆర్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఫెర్రస్ అని మనం చెప్పొచ్చు. ఇది మీకు ఫ్యూచర్లో లైక్ మీరు హయ్యర్ క్లాసెస్ వెళ్ళినప్పుడు కెమిస్ట్రీలో మీకు వస్తుంది. బట్ మే కంటైన్ సమ్ అదర్ మెటల్స్ సచ్ యాజ్ గోల్డ్, సిల్వర్, కాపర్, లీడ్, ఇలాంటి అదర్ మెటల్స్ కూడా ఉంటాయి ఇందులో. నాన్ మెటాలిక్లో మనం చూసుకుంటే మినరల్స్ డు నాట్ కంటైన్ మెటల్స్. ఓకే, మినరల్స్ డు నాట్ కంటైన్ మెటల్స్. మినరల్స్లో మెటల్స్ ఉండవు. లైమ్ స్టోను, మైకా, జిప్సమ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అలాంటి మినరల్స్కి ఇవన్నీ ఏంటి ఎగ్జాంపుల్స్. అండ్ ద మినరల్స్ ఫ్యూయల్స్ లైక్ కోల్, పెట్రోలియం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆల్సో నాన్ మెటాలిక్ మినరల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో. సో చూడండి, ఇవన్నీ వాటి కిందికే వస్తాయి. నాన్ మెటాలిక్ మినరల్స్లో మెటల్ ఉండదు. ఓకే, లైమ్ స్టోన్, జిప్సమ్, మైకా. లైమ్ స్టోన్ అంటే కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్లో లైక్ లైమ్ స్టోన్ దాంతో ఏంటి సున్నం తయారు చేస్తారు. సో అలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మినరల్స్ కిందకే వస్తాయి. The mineral fuels like కోల్, పెట్రోలియం, ఇవన్నీ ఏంటి, ఇవి ఆల్సో నాన్ మెటాలిక్ మినరల్స్. మీకు అర్థమవుతుంది కదా మినరల్ ఏంటో, మెటాలిక్ ఏంటో, నాన్ మెటాలిక్ ఏంటో. దేంట్లో అయితే ఐరన్ ఉంటుందో దే ఆర్ కాల్డ్ యాజ్ మెటాలిక్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఫెర్రస్. అండ్ దేంట్లో అయితే ఐరన్ ఉండదో దే ఆర్ కాల్డ్ యాజ్ నాన్ ఫెర్రస్. అసలు ఫెర్రస్ అంటే ఏంటి, ఫెర్రస్ అంటే ఐరన్. ఓకే, నాన్ మెటాలిక్ అంటే ఏంటి, దేంట్లో అయితే మెటల్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయో అది మెటాలిక్. అండ్ నాన్ మెటాలిక్ అంటే మెటల్ దేంట్లో అయితే ఉండదో, ఇలాంటి స్టోన్స్, ఇవన్నీ కోల్, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ ఏంటి, దే ఆర్ నాట్ మెటాలిక్, దే ఆర్ నాన్ మెటాలిక్ మినరల్స్. మినరల్స్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ బై మైనింగ్ ద్వారా.
మైనింగ్ చేసి, డ్రిల్లింగ్ చేసి, ఇంకా క్వారీయింగ్ తవ్వి తీస్తారు వీటిని. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్లో చూడండి, వీ హ్యావ్ మనకు మైనింగ్, డ్రిల్లింగ్ చేస్తారు, క్వారీయింగ్ తవ్వుతారు క్వారీల దగ్గర. అండ్ మైనింగ్లో మనకు వీ హ్యావ్ 2 types. ఒకటి ఓపెన్ కాస్ట్ మైనింగ్, సెకండ్ది షాఫ్ట్ మైనింగ్. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అవుట్ మినరల్స్ మనం చూసుకుంటే రాక్స్ నుంచి బరీడ్ అండర్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ మైనింగ్. సో మినరల్స్ ఏవైతే షాలో డెప్త్స్లో ఉంటాయో ఆర్ టేకెన్ అవుట్ బై రిమూవింగ్ ద సర్ఫేస్ లేయర్. సో ద ప్రాసెస్ ఆఫ్ అసలు మినరల్స్ని ఎలా తీస్తారు, రాక్స్ కింద బరీడ్గా ఉంటాయి కదా, సో వాటిని బయటికి ఎలా తీస్తారు అంటే వాటిని తీయడాన్ని మనం ఏమంటాము, మైనింగ్ అని అంటాము. ఎర్త్ సర్ఫేస్లో ఉన్నవి ఎర్త్ లోపల ఉంటాయి. ఎర్త్ కదా ఇది, సో ఎర్త్ లోపల ఉండే వాటిని తవ్వి తీయడాన్ని మనం ఏమంటాము, ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అవుట్ మినరల్స్ ఫ్రమ్ రాక్స్ బరీడ్ అండర్ ది ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్లో ఉన్న పాతిపోయి ఉన్న ఆ రాక్స్ని బయటికి తీయడాన్ని మనము మైనింగ్ అని అంటాము. మినరల్స్ దట్ లై అట్ షాలో డెప్త్స్ ఆర్ టేకెన్ అవుట్ బై రిమూవింగ్ ద సర్ఫేస్ లేయర్. ఎలా తీస్తారు మినరల్స్ని? షాలో అంటే పైన ఉన్నప్పుడు ఏం తీస్తారు, డెప్త్గా కాకుండా పైన ఉన్న వాటిని మనము ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని అంటాము. ఆ ప్రాసెస్తో తీస్తే అంటే లోపలికి ఎక్కువ తవ్వము, జస్ట్ కొంచెం లోపలికి తవ్వగానే కొంచెం పైన ఉంటుంది. సో వాటిని తీయడాన్ని మనము ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని అంటాము. డీప్ లోపల గుంతలు తవ్వి తీస్తే, డీప్ బోర్డ్స్ లోపల వరకు తవ్వి వాటిని మనం కాల్డ్ షాఫ్ట్స్ అని అంటాము. బట్ హ్యావ్ టు బి మేడ్ టు రీచ్ మినరల్ డిపాజిట్స్ ఎక్కడున్నాయో అక్కడి వరకు, అంత డెప్త్ వరకు మనం తవ్వామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ షాఫ్ట్ మైనింగ్. ఓకే, దాన్ని మనం ఏమనొచ్చు, షాఫ్ట్ మైనింగ్ అని అనొచ్చు. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, ఈ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో అక్కర్ ఫార్ బిలో ద ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ చూడండి, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఏంటి, ఎర్త్ సర్ఫేస్కి చాలా లోపల ఉంటుంది, చాలా లోపల తవ్వితే కానీ బయటికి రాదు. సో ఇది కాస్ట్ ఎందుకంత ఎక్కువ అంటే చూడండి, బికాజ్ ఎందుకంత ఎక్కువ అంటే దాన్ని తవ్వి తీయడానికి చాలా యూ హ్యావ్ టు స్పెండ్ మనీ. గవర్నమెంట్ ఏంటి, సో గవర్నమెంట్ కాదు, ఎవరైతే తవ్వి తీస్తారో వాళ్ళు స్పెండ్ చేయాలి. దే హ్యావ్ టు స్పెండ్ మనీ. ఓకే, దే హ్యావ్ టు ఇన్వెస్ట్ మనీ టు టేక్ దట్ అవుట్. వాటిని బయటికి తీయడానికి వాళ్ళు ఏం చేయాలి, దే హ్యావ్ టు స్పెండ్ మనీ. సో అందుకోసం ఇదేంటి ఎక్కువ కాస్ట్లీ, ఈ మినరల్స్ అన్నీ ఎక్కువ కాస్ట్లీ. డీప్ వెల్స్ ఆర్ బోర్డ్ టు టేక్ దెమ్ అవుట్. చాలా పెద్ద డ్రిల్లింగ్ మెషినరీస్తో ఏం చేస్తారంటే లోపల వరకు గుంతలు తవ్వుతారు. దీన్ని మనం ఏమంటాము, డ్రిల్లింగ్ అని అంటాము. వీ కాల్ ఇట్ యాజ్ డ్రిల్లింగ్. ఓకే, అండ్ minerals that lie near the surface are simply dug out by the process called quarrying. లోపల వరకు డ్రిల్ చేస్తే దాన్ని మనము డ్రిల్లింగ్ అని అంటాము. పైన సర్ఫేస్ మీద ఉన్నది మనం తీసేసుకుంటే దాన్ని మనం ఏమంటాము, క్వారీయింగ్ అని అంటాము. Do you know? You can always tell if a rock contains copper because then the rock looks blue in color. You can always tell if a rock contains copper because then the rock looks blue in color. సో ఒక రాక్లో కాపర్ ఉంది అని మనం ఎలా చెప్పగలం అంటే, రాక్ బ్లూగా కనిపిస్తే దాంట్లో కాపర్ ఉంది అని చెప్పగలం. చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మినరల్స్. అసలు ఎర్త్లో ఈ మినరల్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి? ఎర్త్ సర్ఫేస్లో, ఎర్త్ డెప్త్స్ ఆఫ్ ఎర్త్లో
ఎలా లేయర్స్ ఆఫ్ ఎర్త్లో ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అని మనం చూసుకుంటే మినరల్స్ అక్కర్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్లో అనేవి మినరల్స్ ఉంటాయి. అండ్ సమ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇగ్నియస్ రాక్, సమ్ ఇన్ మెటామార్ఫిక్ రాక్స్, వైల్ అదర్స్ ఇన్ సెడిమెంటరీ రాక్స్. ఓకే, జనరల్గా మెటాలిక్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇగ్నియస్ రాక్స్లో ఉంటాయి అండ్ మెటామార్ఫిక్ రాక్ ఫార్మేషన్స్లో ఉంటాయి. అవేంటి లార్జ్ ప్లాట్యూస్ ఫామ్ అవుతాయి. ఏం ఫామ్ అవుతాయి అవి? లార్జ్ ప్లాట్యూస్ అనేవి ఫామ్ అవుతాయి. ఐరన్ ఓర్ ఏదైతే ఉంటుందో, ఐరన్ ఓర్ ఇన్ నార్త్ స్వెడన్లో ఐరన్ ఓర్ బాగా దొరుకుతుందంట. కాపర్ అండ్ నికెల్ డిపాజిట్స్ బాగా, ఇది ఆంటారియోలో కాపర్ అండ్ నికెల్ బాగా దొరుకుతుందంట. అండ్ కెనడాలో ఐరన్, నికెల్, క్రోమైట్స్, ప్లాటినం ఇన్ సౌత్ ఆఫ్రికాలో ప్లాటినం బాగా దొరుకుతుందంట. ఇవన్నీ ఏంటి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మినరల్స్ ఫౌండ్ ఇన్ ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. సో ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్స్? ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్కి ఎగ్జాంపుల్. ఓకే, సెడిమెంటరీ రాక్కి ఫార్మేషన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? లైక్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ కంటైన్ నాన్ మెటాలిక్ మినరల్స్ లైక్ లైమ్ స్టోన్. కొత్తగా ఫామ్ అయిన మౌంటైన్స్ ఉంటాయి కదా, సో అందులో నాన్ మెటాలిక్ మినరల్స్ కదా, లైమ్ స్టోన్, జిప్సమ్, ఇవన్నీ ఏంటి నాన్ మెటాలిక్ అని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇవన్నీ నాన్ మెటాలిక్ మినరల్స్. లైమ్ స్టోన్ డిపాజిట్స్ ఆఫ్ కాకాసస్ రీజియన్ ఆఫ్ ఫ్రాన్స్ యొక్క కాకాసస్ రీజియన్స్లో లైమ్ స్టోన్ బాగా దొరుకుతుందంట. జార్జియాలో మ్యాంగనీస్ డిపాజిట్స్ బాగా దొరుకుతాయంట. అండ్ ఉక్రెయిన్లో ఫాస్ఫేట్ బెడ్స్ ఉక్రెయిన్లో ఏంటి మ్యాంగనీస్ డిపాజిట్స్ ఆఫ్ జార్జియా అండ్ ఉక్రెయిన్లో మ్యాంగనీస్ బాగా దొరుకుతుందంట. ఆల్జీరియాలో ఫాస్ఫేట్స్ బాగా దొరుకుతాయంట. ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ గైస్. మీకు ఎగ్జాంపుల్స్ అడగొచ్చు, సో మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి బాగా, ఏ ఏరియాలో ఏవి దొరుకుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. డోంట్ ఫర్గెట్. ఓకే, మినరల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ కోల్, పెట్రోలియం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద సెడిమెంటరీ స్ట్రాటా. సో ఈ మినరల్ ఫ్యూయల్స్ ఏవి? కోల్, పెట్రోలియం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటి సెడిమెంటరీ స్ట్రాటాలో ఉంటాయి. సో ఇది ఒక లేయర్ ఆఫ్ అన్ ఎర్త్. చూస్తే ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఏషియా గురించి విల్ బి డిస్కసింగ్ ఫస్ట్. ఓకే, చైనా అండ్ ఇండియా హ్యావ్ లార్జ్ ఐరన్ ఓర్ డిపాజిట్స్. చూడండి, ఇండియా అండ్ చైనాలో ఏంటి చాలా లార్జ్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ ఉంటాయి. ద కాంటినెంట్ ఏదైతే ఉంటుందో ప్రొడ్యూసెస్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్లో ఈ ఏషియా కాంటినెంట్లో ఫస్ట్ ఐరన్ ఓర్ డిపాజిట్స్, లార్జ్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ అంటే దే ఆర్ చైనా అండ్ ఇండియా. ఇట్ ఈస్ చైనా గైజ్, నేను ఫన్నీగా చైనా అని అంటారు దాన్ని. సో ద కాంటినెంట్ ఏంటి? ఏషియా కాంటినెంట్లో మొత్తం వరల్డ్లో ఎంతైతే టిన్ ప్రొడ్యూస్ అవుతుందో ఓన్లీ ఈ ఏషియా నుంచి 50% టిన్ ప్రొడ్యూస్ అవుతుందంట. టోటల్ వరల్డ్లో 100% టిన్ ప్రొడ్యూస్ అయిందనుకోండి, ఓన్లీ ఏషియా కాంటినెంట్ నుంచి 50% టిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి, వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐరన్, కాపర్ అండ్ బాక్సైట్. ఐరన్ ఏంటి? ఇలా కప్ కేక్ లా ఉంది కదా, దట్ ఈజ్ ఐరన్. స్టార్ లా ఉంది కాపర్, డబ్బాలా ఉంది బాక్సైట్. చూడండి, ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే ఎక్కువ బాక్సైట్ ఉంది అండ్ ఐరన్ ఎక్కువ ఉంది మన ఇండియాలో కదా.
కాపర్ ఈజ్ నాట్ మోర్. చూడండి, దిస్ ఈజ్ ద ప్లేసెస్. మీకు మేబీ మ్యాప్ పాయింటింగ్లో కూడా రావచ్చు. సో చైనా, మలేషియా, ఇండోనేషియాలో ఏంటి లీడింగ్ టిన్ ప్రొడ్యూసర్స్. వరల్డ్ మొత్తంలో చూసుకుంటే చైనా, మలేషియా అండ్ ఇండోనేషియా ఏంటి వరల్డ్లో లార్జెస్ట్ టిన్ ప్రొడ్యూసర్స్. టిన్ ఏంటి లార్జెస్ట్ టిన్ ప్రొడ్యూసర్స్ ఇవి. చైనా ఆల్సో లీడ్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ lead, antimony and tungsten. These are also kind of metals guys. చైనా ఏంటి ఇంకా దేనిలో లీడ్ చేస్తుంది, లెడ్ ప్రొడక్షన్లో, ఇంకా యాంటీమోనీ ప్రొడక్షన్లో. ఇవన్నీ కైండ్ ఆఫ్ మెటల్స్. టంగ్స్టన్ అంటే ఏంటి అంటే పూర్వకాలంలో బల్బ్స్ వచ్చేవి గుర్తుందా. సో దాని లోపల బల్బ్ ఇలా ఉంటే, సో దాని లోపల ఇలా ఉంటుంది కదా, సో దట్ ఈజ్ మేడ్ ఆఫ్ టంగ్స్టన్. ఈ కాయిల్డ్ ఏదైతే కాయిల్ ఉంటుంది కదా, సో ఆ కాయిల్ ఏంటి టంగ్స్టన్తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. ఏషియా ఆల్సో హ్యాడ్ డిపాజిట్స్ ఆఫ్. ఏషియాలో కూడా ఏంటి మ్యాంగనీస్, బాక్సైట్, నికెల్, జింక్ అండ్ కాపర్ డిపాజిట్స్ అనేవి ఉండేవి. అండ్ యూరప్లో మనం చూసుకుంటే చూడండి, యూరప్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఐరన్ ఓర్. యూరప్ ఏంటి ఐరన్ ఓర్ యొక్క లీడింగ్ ప్రొడ్యూసర్స్. సో ద కంట్రీస్ విత్ లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ ఐరన్ ఓర్ ఆర్ రష్యా. సో ఐరన్ ఓర్లో ఎక్కువ చూసుకుంటే లార్జ్ చూసుకుంటే రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్. ఈ 4 కంట్రీస్ దేంట్లో మనకు ఐరన్ ఓర్ లార్జ్ డిపాజిట్స్ ఐరన్ ఓర్లో ఇవి బాగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. యూరప్ కాంటినెంట్లో చూసుకుంటే, ఏషియా కాంటినెంట్లో చూసుకుంటే ఇట్ ఈస్ ఇండియా అండ్ చైనా. వెరాజ్ యూరప్ కాంటినెంట్లో మనం చూసుకుంటే ఇట్ ఈస్ రష్యా, ఉక్రెయిన్, స్వీడన్ అండ్ ఫ్రాన్స్. ఇక్కడ ఒక్కో కాంటినెంట్ గురించి స్పెసిఫిక్గా ఇస్తున్నాడు గైస్, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఓకే, సో ద కంట్రీస్ విత్ లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ ఐరన్ ఓర్ ఆర్ రష్యా. సో చెప్పాడు కదా, దీస్ ఆర్ ది 4 కంట్రీస్. మినరల్ డిపాజిట్స్లో చూసుకుంటే కాపర్, lead, zinc, manganese and nickel are found in Eastern Europe and European Russia. సో ఈస్టర్న్ యూరప్లో అండ్ యూరోపియన్ రష్యాలో ఏమేమి ఉన్నాయి మనకు ఇక్కడ కాపర్, lead, zinc, manganese ఉన్నాయి. ఈ 4 ఏంటి, these 4 deposits are available. Sorry, nickel is also there. సో నార్త్ అమెరికాలో చూసుకుంటే మినరల్ డిపాజిట్స్ నార్త్ అమెరికా అవి 3 జోన్స్లో లొకేట్ అయి ఉన్నాయంట. నార్త్ అమెరికాలో మినరల్ డిపాజిట్స్ 3 జోన్స్లో ఉన్నాయి. అవి కెనేడియన్ రీజియన్ నార్త్ ఆఫ్ ది గ్రేట్ లేక్స్, Appalachian region, Canadian region, Appalachian region, mountain ranges. సో దీస్ 3. అండ్ ఇక్కడ సో ఒకటేమో మౌంటైన్ రేంజెస్, వెస్ట్ సైడ్స్లో ఉన్న మౌంటైన్ రేంజెస్లో ఐరన్ ఓర్ ఏదైతే ఉంటుందో నికెల్, గోల్డ్, యురేనియం, కాపర్, సో ఇవన్నీ ఈ ప్లేసెస్లో దొరుకుతాయి నార్త్ అమెరికాలో. ఆర్ మైండ్ ఇన్ ద కెనేడియన్ షీల్డ్ రీజియన్. కెనేడియన్ షీల్డ్ రీజియన్లో ఏంటి ఐరన్ ఓర్, నికెల్, గోల్డ్, యురేనియం, కాపర్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, కోల్ ఇన్ ద అపాలచియన్స్ రీజియన్. ఓకే, అపాలచియన్ రీజియన్లో ఏంటి కోల్ ఎక్కువగా దొరుకుతుంది. వెస్ట్రల్ కార్డిలేరాస్లో
వాస్ట్ డిపాజిట్స్ ఆఫ్ కాపర్, లెడ్, జింక్, గోల్డ్ అండ్ సిల్వర్. చూడండి గైస్, నార్త్ అమెరికాలో మనం చూసుకుంటే మిగతా కాంటినెంట్స్లో ఏంటి వేరే మెటల్స్ ఓర్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ చూసుకుంటే గోల్డ్, కాపర్ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. చూడండి గోల్డ్, ఇక్కడ కూడా గోల్డ్, సిల్వర్, కాపర్ కదా, ఇక్కడ గోల్డ్, యురేనియం, కాపర్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ చూడండి మనకు ఒకటి డూ యూ నో ఇచ్చాడు. స్విట్జర్లాండ్ హ్యాస్ నో నాన్ మినరల్ డిపాజిట్ ఇన్ ఇట్. స్విట్జర్లాండ్లో అసలు ఒక్కటి కూడా తెలిసిన మినరల్ డిపాజిట్ లేదంట. ఇప్పటి వరకు ఏ మినరల్ ఉంది అని తెలియలేదంట. ఐడెంటిఫై ది కెనేడియన్ షీల్డ్, ద అపాలచియన్స్, వెస్టర్న్ కార్డిలెరాస్ అండ్ లేక్ సుపీరియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అట్లాస్. సో ఈ అట్లాస్తో కోల్ మినరల్ ఇచ్చాడు కదా. సో వీ హ్యావ్ టు లొకేట్ సౌత్. ఇక్కడ ఇంకో డూ యూ నో ఇచ్చాడు. ద ఓల్డెస్ట్ రాక్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. దే డేట్ ఫ్రమ్ 4,300 million years ago. Only 300 million years ago after the earth was formed. చూడండి ఓల్డెస్ట్ రాక్స్ మొత్తం వరల్డ్లో చూసుకుంటే వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఓల్డెన్ రాక్స్ అనేవి ఉన్నాయంట. అవి 4,300 million years ago నుంచి ఓన్లీ 300 million ago ఆఫ్టర్ ద ఎర్త్ వాస్ ఫార్మ్డ్ అప్పటి నుంచి ఉన్నాయంట. ఎర్త్ ఫార్మ్ అయిన 300 million years అయిపోయాక లైక్ దే హ్యావ్ స్టార్టెడ్ ఫార్మేషన్ అండ్ ఇప్పటికీ 4,300 billion years ago నుంచి ఉన్నాయి అవి. సో సౌత్ అమెరికాలో మనం చూసుకుంటే ఏమేమి ఉన్నాయి అని, బ్రెజిల్ ఈజ్ ద లార్జెస్ట్. బ్రెజిల్ ఏంటి? లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ హై గ్రేడ్ ఐరన్ ఓర్. ఐరన్ ఓర్లో గ్రేడ్స్ ఉంటాయి గైస్. కొన్ని చోట్ల ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్న ఐరన్ ఓర్ ప్రొడ్యూస్ అవుతుంది, కొన్ని చోట్ల కొన్ని లో గ్రేడ్స్. జస్ట్ పేరుకి ఐరన్ ఓర్, బట్ అవి వాటి క్వాలిటీ అంత బాగా ఉండదు, అంత హై గ్రేడ్లో ఉండదు. ఇక్కడ బ్రెజిల్లో, సౌత్ అమెరికాలోని బ్రెజిల్లో చూస్తే హై గ్రేడ్ చాలా క్వాలిటీగా ఉన్న ఐరన్ ఓర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది వరల్డ్లో. చిలీ అండ్ పెరు ఏంటి? లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాపర్. చిలీ ప్లస్ పెరు ఏంటి? కాపర్లో లీడింగ్ ప్రొడ్యూసర్స్. బ్రెజిల్ అండ్ బొలీవియా. ప్రొడ్యూసర్స్ ఆఫ్ టిన్, వరల్డ్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ టిన్ ఇవే. సౌత్ అమెరికా ఆల్సో హ్యాస్ లార్జ్ డిపాజిట్స్. సో సౌత్ అమెరికాలో ఏమేమి ఉన్నాయి? లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, జింక్, క్రోమియం, manganese, bauxite, mica, platinum, asbestos, diamond. సౌత్ అమెరికాలో ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయో మినరల్స్ కదా. సో మెనీ డిఫరెంట్ వెరైటీస్. 1 2 3 4 5 6 7 8 9 10 వెరైటీస్ ఉన్నాయి సౌత్ అమెరికాలో. వీ హ్యావ్ 10 వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ ఓర్స్ ఆర్ ప్రెజెంట్. బ్రెజిల్ అండ్ బొలీవియాలో చూసుకుంటే చూడండి 10 లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆల్రెడీ డిస్కస్డ్. వీ హ్యావ్ సో మినరల్ ఆయిల్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వెనిజులా, అర్జెంటీనా, చిలీ, పెరు అండ్ కొలంబియా. సో మినరల్ ఆయిల్ కూడా దొరుకుతుందంట ఇక్కడ వెనిజులా, అర్జెంటీనా, చిలీ, పెరు, కొలంబియాలో. సో నెక్స్ట్ మూవింగ్ టు ద కాంటినెంట్ ఆఫ్రికా. ఆఫ్రికా కూడా మినరల్ రిసోర్సెస్కి చాలా రిచ్.
సో ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ డైమండ్స్, గోల్డ్స్ అండ్ ప్లాటినం. చూడండి గైస్, ఆఫ్రికాలో లైక్ చాలామంది ఏంటి లైక్ సఫరింగ్ ఫ్రమ్ హంగర్ అండ్ సో మెనీ డిసీజెస్. బట్ అక్కడ మొత్తం వరల్డ్లో చూసుకుంటే ఏంటి డైమండ్స్, గోల్డ్, ప్లాటినం. సో వరల్డ్ మొత్తంలో చూసుకుంటే దీస్ 3 ఆర్ ది హై గ్రేడ్ మినరల్స్. కమర్షియల్ వాల్యూ ఎక్కువగా ఉన్న మినరల్స్ ఇవే. ఇంత కమర్షియల్ వాల్యూ హైగా ఉన్న మినరల్స్ అక్కడే దొరుకుతున్నా కూడా అక్కడే ఎందుకు గ్రో అవ్వలేకపోతున్నారు అంటే స్మగ్లింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కంట్రీలో దొరికేవన్నీ వేరే కంట్రీ వాళ్ళు దే ఆర్ స్మగ్లింగ్ ఇట్. స్మగ్లింగ్ చేసేయడం వల్ల వాళ్ళ కంట్రీ నుంచి తీసుకెళ్ళిపోవడం వల్ల ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ జైరే ప్రొడ్యూసెస్ లార్జ్ పోర్షన్ ఆఫ్ వరల్డ్స్ గోల్డ్. వరల్డ్ మొత్తంలో ఉన్న గోల్డ్స్లో చూడండి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ గోల్డ్స్ అంటే ఆఫ్రికానే అంట. అండ్ ఆఫ్రికాలో మనం చూసుకుంటే జింబాబ్వే, జైరీ ఇవన్నీ ఏంటి లార్జ్ పోర్షన్ ఆఫ్ వరల్డ్స్ గోల్డ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అదర్ మినరల్స్ మనం చూసుకుంటే అమెరికాలో ఆర్ ఫౌండ్ ఇన్ ఆఫ్రికా ఆర్ కాపర్, ఐరన్ ఓర్, క్రోమియం, యురేనియం, కోబాల్ట్, బాక్సైట్ ఇవన్నీ ఏంటి అదర్ మినరల్స్ ఫౌండ్ ఇన్ ఆఫ్రికా ఆర్ లైక్ కాపర్. ఇవన్నీ ఏంటి ఇవన్నీ అదర్ మినరల్స్. ఇంకా డైమండ్, గోల్డ్, ప్లాటినంతో పాటు కాపర్, ఐరన్, క్రోమియం, యురేనియం, కోబాల్ట్, బాక్సైట్ ఇవన్నీ అక్కడ దొరుకుతున్నాయి. ఆయిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ నైజీరియా, లిబియా అండ్ అంగోలా. సో నైజీరియా, లిబియా అండ్ అంగోలా ప్లేసెస్లో ఏంటి ఆయిల్ దొరుకుతుంది ఇక్కడ. సో మీరు 9th క్లాస్కి ఇఫ్ యూ కమ్ టు ద లైక్ 9th class, no it is 10th standard social studiesలో నైజీరియా గురించి మీకు లెసన్లో నైజీరియా గురించి ఇచ్చారు. సో అక్కడ ఏంటి ఎక్కడ అలా ఇంకా ఆయిల్ మైనింగ్ ఎలా జరుగుతుంది దాని గురించి మొత్తం చెప్పారు. సో ఇక్కడ ఆయిల్ కూడా ఉంటుంది. సో ఆయిల్ వల్ల ఏంటి అక్కడ పొల్యూషన్ జరిగిపోయింది, కంటామినేషన్ జరిగిపోయింది. సో దానివల్ల అక్కడ ఉన్న ప్రజల్ని దీనికోసమే యూజ్ చేసుకుంటున్నారు ఫర్ మైనింగ్. ఆయిల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఆయిల్ డ్రిల్లింగ్లో. సో అలా జరుగుతుంది. ఆస్ట్రేలియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్. మొత్తం వరల్డ్లో చూసుకుంటే ఆస్ట్రేలియా ఏంటి ఆస్ట్రేలియా ఈజ్ ఫర్ బాక్సైట్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్. ఇట్ ఈస్ లీడింగ్ గోల్డ్, డైమండ్, ఐరన్ ఓర్, టిన్ అండ్ నికెల్ కూడా ఆస్ట్రేలియాలో చాలా దొరుకుతున్నాయి. ఇట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ కాపర్, లెడ్, జింక్ అండ్ మ్యాంగనీస్. చూడండి హౌ మెనీ టైప్స్ ఆఫ్ మినరల్స్. ఒక్కో కాంటినెంట్లో చూడండి ఎన్ని మినరల్స్ ఉన్నాయో కదా. క్యాల్గోర్లీ అండ్ కూల్గార్డీ ఏరియాస్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా హ్యావ్ ది లార్జెస్ట్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్. చూడండి క్యాల్గోర్లీలో అండ్ కూల్గార్డీ అనే ఏరియాస్లో వెస్టర్న్ ఆస్ట్రేలియాలో లార్జెస్ట్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్స్ ఉన్నాయంట గాయస్. చాలా పెద్ద లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్స్ ఉంటాయి. సో అంటార్కిటికాలో మనం చూసుకుంటే ద జియాలజీ ఆఫ్ అంటార్కిటికా ఈజ్ sufficiently well known to predict the existence of variety of mineral deposits. అంటార్కిటికాలో ఇంకా మనము దానివల్ల జియాలజీ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఫ్రీజ్డ్. అంటార్కిటికా ఏంటి ఫ్రీజ్డ్ అయిపోయింది మొత్తం. సో అక్కడ ఎవరైనా వెళ్ళినా చాలా రోజుల వరకు బ్రతకలేరు, ఫ్రీజ్ అయిపోతున్నట్లు. లైక్ ఇఫ్ యూ వాంట్ ఫిషెస్ కావాలి అంటే కూడా లైక్ వాటర్ మూవ్ అవుతూ ఉండాలి కదా. సో అలాంటి వాటర్లో అవి కూడా తిరగగలవు. వాటర్ గడ్డకట్టిపోతే బయట చలి, ఎయిర్ కూడా గడ్డకట్టిపోతే లైక్ హౌ కెన్ పీపుల్ సర్వైవ్? అందుకే అక్కడ ఎవరూ సర్వైవ్ అవ్వలేరు. అక్కడ చాలా మినరల్స్ డిపాజిట్స్ అని ఉన్నాయి అని చెప్పడానికే దాని జియాలజీ, దానికి ఫ్రీజ్ అయిపోయిన ఏరియా, ఐస్బర్గ్స్ అవన్నీ ఏంటి మనకు లైక్ దే ఆర్ నాట్ సూటబుల్
అయినా అక్కడ చాలా మినరల్ డిపాజిట్స్ ఉంటాయి అని మనకు తెలుస్తుంది. సిగ్నిఫికెంట్ సైజ్ ఆఫ్ డిపాజిట్స్లో మనం చూసుకుంటే కోల్ ఇన్ ద ట్రాన్సాక్ట్రిక్ మౌంటైన్స్లో చూసుకుంటే అండ్ ఐరన్ నియర్ ద ప్రిన్స్ చార్లెస్ మౌంటైన్స్ దగ్గర ఉన్నాయి ఈస్ట్ అంటార్కిటికాలో. కోల్ ఎక్కడుంది? ట్రాన్సార్కిటిక్ మౌంటైన్స్. కోల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ట్రాన్సాంటిక్ మౌంటైన్స్లో కోల్స్ ఉంది. అండ్ ఐరన్ ఏంటి? ప్రిన్స్ చార్లెస్ మౌంటైన్స్ దగ్గర ఉంది ఐరన్. ఐరన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ప్రిన్స్ చార్లెస్ మౌంటైన్స్ ఆఫ్ ఈస్ట్ అంటార్కిటికాలో. ఐరన్ ఓర్, ఇంకా గోల్డ్, సిల్వర్, ఆయిల్ ఇవన్నీ ఏంటి? కమర్షియల్ క్వాంటిటీస్లో అక్కడ ప్రొడ్యూస్ అయి ఉంటాయి. లిస్ట్ యూజెస్ ఆఫ్ 85 మినరల్స్. చెప్పండి గైస్, కమెంట్స్లో నాకు చెప్పండి. 5 మినరల్స్ యూసేజెస్ చెప్పండి. మినరల్స్ అంటే చాలా ఉన్నాయి, గోల్డ్, సిల్వర్, డయామండ్స్ అవన్నీ. యూజెస్ ఆఫ్ మినరల్స్ ఐరన్, టిన్ ఇవన్నీ. సో మనము ఈ చాప్టర్లో ఇంతవరకు అన్ని కాంటినెంట్స్లో ఏ కాంటినెంట్స్లో ఏవేవి ఉన్నాయి అని తెలుసుకుందాం. సో నెక్స్ట్ సెషన్లో మనము మినరల్ యూజెస్ ఏంటి అనేది నేర్చుకుంటాము. అండ్ ఎలా మినరల్స్ని కన్జర్వ్ చేసుకోవాలి, పవర్ రీసోర్సెస్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలి ఆ రీసోర్సెస్ని, అవన్నీ మనము లైక్ నెక్స్ట్ చాప్టర్లో విల్ గెట్ టు నో, విల్ డిస్కస్ అబౌట్ దట్. దాట్స్ ఇట్ గైజ్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ 5 మినరల్స్, అట్లీస్ట్ ఒక 3 మినరల్స్ అయినా అండ్ వాటి యూజెస్ ఏంటో కమెంట్స్లో రాయండి ఖచ్చితంగా. ఓకేనా? దాట్స్ ఇట్ గైజ్. దిస్ ఇస్ యువర్ మాస్టర్ టీచర్ స్పియర్ షేక్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.